హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు బస్తీలు పూర్తిగా జలమయమైపోతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో ఉన్నటువంటి బస్తీలో ఉన్నాం. ఈ బస్తీలో చూడొచ్చు మనం దేవరకొండ బస్తీలో ఉన్నాం. పూర్తిగా గంట సేపటి కురిసిన భారీ వర్షానికే పూర్తిగా నాలోల నుంచి నీరు బయటికి వచ్చి ఇండ్లు కూడా పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి. ఇప్పటికే పోలీసులు, హైడ్రా బృందాలు, జిహెచ్ఎంసీ మేయర్ రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా పరిశీలించిన పరిస్థితి. ఒకసారి హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మేడం ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. మేడం చెప్పండి, గంట సేపు కురిసిన వర్షానికి బస్తీలన్నీ జలమైపోతున్నాయి. మరి జిహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు చెప్పండి? జిహెచ్ఎంసీ ఏంటి మీరు చూస్తున్నారు, మరి హైడ్రా టీం అంటే అన్ని టీమ్స్ కూడా ఆన్ ఫీల్డ్ ఉన్నారు. మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ నేను ఖైరతాబాద్ నుంచి వస్తున్నాను. జంక్షన్ కమింగ్ ఫ్రమ్ తాజ్ కృష్ణ, అటు నుంచి ఖైరతాబాద్, పంజాగుట్ట, ఆల్ ద వే ఇట్లా మాకు ఆల్మోస్ట్ 3.5 lakh వాటర్ కెపాసిటీ ఉన్న డ్రైన్ కూడా బ్లాక్ అయిపోయి ఈ 1 hour రెయిన్కి అయితే మా హైడ్రా టీమ్ ఐ షుడ్ యాక్చువల్లీ కుడాస్ టు దెమ్. ఎందుకంటే ఇవాళ ఎంత ఎక్సలెంట్ జాబ్ చేస్తున్నారంటే హైడ్రా టీమ్. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు, ఇప్పుడు నేను అక్కడి నుంచి కేబీఆర్ పార్క్ లోపల కూడా ప్రాబ్లం ఉండేది. మేము కేబీఆర్కి వెళ్దాం అనుకునేటప్పటికి దేవరకొండలో ఇట్లా పెద్ద నాలా ఉంది. మీరు చూసినట్టయితే ఇక్కడ మా కన్నా అంటే మేము క్లీన్ చేసేది చేస్తూనే ఉన్నాము, డీసిల్టింగ్ చేసేది చేస్తూనే ఉన్నాం. కానీ మీరు ఇక్కడ చూస్తే ఆ చెత్తను మీరే చూస్తున్నారు. ఇది 3 రోడ్లు, అక్కడ రోడ్ నెంబర్ 4, ఇక్కడ రోడ్ నెంబర్ 14, 3 కలిసి ఇక్కడ ఆ 2 కలిసి రోడ్ నెంబర్ 5కి వస్తున్నాయి. సో ఆల్ ద డెబ్రీస్ కానీ ఏదన్నా అక్కడి నుంచి కొట్టుకుని వస్తున్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్నీ కూడా నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను పబ్లిక్ని, సిటిజన్స్ని. అయినో ఈ టైం లోపల చాలా కష్టం. మేము క్లీన్ చేసేది, హైడ్రా చేసేది, జిహెచ్ఎంసీ చేసేది, మేమన్నీ మా బాధ్యత మేము వహిస్తున్నాం. కానీ ప్రతి ఒక్కళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ పరుపులు, కుర్చీలు, డోర్స్ అక్కడ చూడండి మీరు, డోర్స్, ఎవ్రీథింగ్. సో రిక్వెస్టింగ్ పీపుల్, మీ సేఫ్టీ గురించన్నా మీరు కొంచెం క్లీన్ పెట్టుకుంటే వాటర్ ఫ్లో ఈజీ ఉంటుంది. వాటర్ రోడ్ల మీదకి వచ్చేయవు, అవి ఇంట్లోకి పోవు. సో పబ్లిక్ అందరినీ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓపెన్ నాలాల విషయంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ కూడా మనం చూస్తే ప్రజెంట్ ఓపెన్ నాలా మనకు కనిపిస్తుంది. సో ప్రమాదకరంగా ఉండేటువంటి ఓపెన్ నాలాల విషయంలో ఎలాంటి చర్యలు? ఇది యాక్చువల్లీ ఓపెన్ నాలా కూడా దీనికి ఫెన్స్ ఉండేయండి, ఫెన్స్ పీకేసిండ్రు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఈ ఏరియాలోనే. సో ఇవన్నీ కూడా నేను చూస్తూ పెరిగాను. ఏ నాలాస్ కూడా మేము ఓపెన్గా పెట్టట్లేదు. మేము ఈదర్ టెంపరీ ఫెన్సింగ్ కూడా వేస్తున్నాము. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ నాలా ఏదైతే రోడ్ నెంబర్ 5 దేవరకొండ బస్సు ఉందో ఆల్రెడీ శాంక్షన్ అయింది. అయితే ఇప్పుడు మాన్సూన్ సీజన్ కాబట్టి మనం మళ్ళీ తవ్వకాలు పెట్టుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ మళ్ళీ నాలాలోంచి వస్తుంది. కాబట్టి వీఆర్ వెయిటింగ్ ఫర్ నదర్ 1-2 months. వాళ్ళందరికీ కూడా తెలుసు, ఇక్కడ ఉన్న లీడర్స్ అందరికీ కూడా తెలుసు, అది శాంక్షన్ అయింది. ఏంటంటే త్వరలోనే ఆ పనులు కూడా మేము చేయదలుచుకున్నాం. వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది అర్ధరాత్రి వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో కూడా రాత్రులు ఎక్కువ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగరంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీనికి ఎట్లా సమయం? మేమంతా సిబ్బంది అంతా కూడా చాలా అలర్ట్గా ఉన్నామండి. రాత్రి మొన్న అయితే 2 o'clock 3 o'clock మార్నింగ్ కూడా మా హైడ్రా టీము, జిహెచ్ఎంసీ టీము అందరం కూడా మేము ఫీల్డ్ మీదనే ఉన్నాము. నేను యాజ్ మేయర్ కూడా నేను కూడా ఫీల్డ్ మీదనే. మీరు చూసినట్టయితే రాజ్ భవన్ అక్కడ అన్నీ కూడా ట్రాఫిక్ జామ్ ఉండే. ఎస్, ఇది నేచర్ కదా, వర్షం పడుతుంది అంటే నోబడీ కెన్, అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. ఈ టైంలో ఎవరిపైన బ్లేమ్ గేమ్ ఆడకూడదు. అదే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్, ఒకవేళ ప్రాబ్లం ఉంటే వీళ్ళు నాకు కాల్ చేశారు, నేను ఇమీడియట్గా హైడ్రా టీము మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇమీడియట్గా రావాల్సి వచ్చింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్ us నాట్ అంటే ప్యానిక్, అందరికీ కూడా లెట్ us నాట్ ప్యానిక్. మేము అందరం కూడా ఫీల్డ్లో ఉన్నాం. ఏది ఉన్నా సరే కంట్రోల్ రూమ్ జిహెచ్ఎంసీ మేము టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాము. ఆ నంబర్కి మీరు కాల్ చేస్తే వీ విల్ బి, హైడ్రా టీము, జిహెచ్ఎంసీ టీమ్, వీఆర్ ఆల్ దేర్ టు హెల్ప్ యూ. ఫైనల్గా ప్రజలకి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఒక మేయర్గా మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి? నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు మేము హెచ్చరికలు, మేము ఆల్రెడీ మెసేజెస్ పంపిస్తున్నాం, SMS మెసేజెస్ కూడా పంపిస్తున్నాం. అంటే రాత్రిపూట వర్షాలు పడినప్పుడు కొన్నిసార్లు లైట్లు ఉండవు, ఎందుకంటే పవర్ మేమే తీయవలసి వస్తుంది, ఎందుకంటే ఎలక్ట్రిక్యూట్ అవుతారు కాబట్టి. అందుకని పబ్లిక్ అంత రాత్రి మేము ఇంట్లో ఉండండి. ఒకవేళ అంత నెసెసిటీ ఉంటేనే, ఏమన్నా మీకు ఎమర్జెన్సీ ఉంటే మాకు టోల్ ఫ్రీ కాల్ చేయండి. నేను మొన్న రాత్రి 12, 1, 2 o'clock కూడా అయిందండి. 2 o'clockకి ఆ రోజు 2 o'clockకి కూడా ఇంకా రెస్టారెంట్స్ తెరుస్తున్నాయి, ఇంకా స్విగ్గీలు పంపిస్తూ ఉన్నారు. సో అట్లీస్ట్ వాళ్ళకి నేను ఒకటే సూచన, ఎందుకంటే మీరు హోటల్లో ఉండి ఏదైతే స్విగ్గీ పంపిస్తున్నారో ఆ స్విగ్గీ ఎవరైతే బాయ్ పోతున్నాడో ఆ డెలివరీ బాయ్కి ఎంత డేంజర్ మీరు ఆలోచించండి. స్విగ్గీ ఆర్డర్ చేసే వాళ్ళకి, ఈ రెస్టారెంట్లోంచి పంపించే వాళ్ళకి ఒకటే సూచన చేస్తున్నాను. వర్షం పడినప్పుడు ప్లీజ్ ఇట్లాంటివి మీరు చేయకండి. ఎందుకంటే మీరు
ఆ స్విగ్గీ బాయ్కి డెలివరీ బాయ్కి హాని కలిగిస్తున్నారు కాబట్టి ప్లీజ్ ట్రై టు సేవ్ ద లైఫ్ ఆఫ్ అ హ్యూమన్ అని నేను అంటున్నాను. ఓకే రైట్. సో ఇది పరిస్థితి. దేవరకొండ బస్తీలో గంట సేపు కురిసిన భారీ వర్షానికి పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ నీట మునిగిపోయిన పరిస్థితి. ఇండ్లలోకి భారీగా నీళ్ళు వచ్చినాయి అన్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ నాలాల విషయంలో కూడా అధికారులు కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కూడా మేయర్ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బస్తీలో రేపు పూర్తిగా దానికి సంబంధించినటువంటి డెబ్రీస్ తొలగించడంతో పాటుగా ఇక్కడ ఫెన్సింగ్ చేస్తామంటూ కూడా ఇటు మేయర్ విజయలక్ష్మి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ నగర ప్రజలు రానున్న రోజుల్లో భారీ వర్షాలున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపడుతుంది. ఏదైనా అత్యవసరం అయితేనే బయటికి రావాలి. ఏదైనా ఇబ్బందులు ఉంటే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు సమాచారం ఇవ్వాలంటూ కూడా మేయర్ గద్మాల్ విజయలక్ష్మి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ, బంజారాహిల్స్ నుండి.